సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అనంతపురం జిల్లా తాడిపత్రి మళ్లీ నివ్వురు కప్పిన నిప్పులా మారింది. తాడిపత్రికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రావడంతో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. టీడీపీ వైసీపీ నాయకులు పరస్పర దాడులు చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసలు మంగళవారం ఏం జరిగింది? అసెంబ్లీ ఎన్నికల సమయంలో జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గీయుల మధ్య చెలరేగిన గొడవల కారణంగా దుమారం ఇంకా చల్లారక ముందే మరోసారి తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎంట్రీ పెద్ద అలజడికి కారణమైంది. పెద్దారెడ్డి రాకను వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి రావద్దంటూ నిరసన తెలిపారు. ఇటు మరోవైపు వైసీపీ కూడా కవింపు చర్యలకు దిగడంతో ఘర్షణలు చెలరేగాయి. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో ఉన్న తన నివాసానికి పెద్దారెడ్డి వచ్చిన సందర్భంగా రఫీ అనే వైసీపీ నాయకులు కవ్వించాడనే కారణంగా టీడీపీ శ్రేణులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో రఫీ తీవ్రంగా గాయపడగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వైసీపీ నాయకుడు కందిగోపుల మురళి ఇంటిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అతడు కూడా కవ్వించాడనే కారణంతో మురళి ఇంటి వద్దకు చేరుకుని 2 ఇన్నోవాలు బైక్ ను ధ్వంసం చేశారు. ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కర్టన్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఇదే సమయంలో మురళి తుపాకీతో హల్చల్ చేశాడు. టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి మీద దాడి చేయగా ఆయన తుపాకీ తీసుకుని వారిని బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి దిగజారకుండా టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి అనంతపురం పంపించారు. ఘటనపై పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత పని మీదే తాడిపత్రికి వెళ్తే తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎస్పీ అనుమతితో మరోసారి తాడిపత్రికి వెళ్తానన్న కేతిరెడ్డి జేసీ అక్రమాలపై పోరాటం చేస్తానన్నారు. అయితే వైసీపీ కవ్వింపు చర్యల కారణంగానే తమ కార్యకర్తలు దాడి చేశారని మాజీ ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దారెడ్డి వస్తున్న విషయం తెలిసి కూడా పోలీసులు ఆపే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. మురళి తుపాకీతో రెచ్చగొట్టడం వల్లనే టీడీపీ కార్యకర్తలు ధీటుగా సమాధానం ఇచ్చారని అన్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.